అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఇక్కడ కొండాపురం మండలం ఆదిమూర్తిపురం దగ్గర ఆదిమూర్తిపురం ఎస్సీ కాలనీలో ఉన్నాము. మీకు అందరికీ తెలుసు, 1వ తేదీన మనం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కానీ రేపు ఆదివారం అయినందువల్ల ఒకరోజు ముందుగానే మనం ఈ రోజున పెన్షన్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా దాదాపు బాబు గారు కూడా మీకు అందరికీ తెలుసు, మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్ కార్యక్రమం రోజున ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. అదే కార్యక్రమంలో భాగంగా నేను కానీ, మా నాయకులు కానీ, అలాగే మన అధికారులు కానీ వారందరితో కలిసి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి నెల కూడా. ఈ రోజున ఎంతో మంది ఎస్సీ కాలనీలో మహిళలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, అలాగే వికలాంగులు అవ్వచ్చు, రకరకాల కేటగిరీల్లో మనం 500 మనకు దాదాపుగా 5,300 పెన్షన్లు, రఫ్ గా 5,300 పెన్షన్లు, 2,32,00,000 పైచిలకు మనం నెలకి కొండాపురం మండలంలో పెన్షన్ ఇస్తున్నాం. అంటే నెలకి 2,32,00,000 అంటే దాదాపు సంవత్సరానికి 25 కోట్ల పైచిలకు, 25 కోట్ల పైచిలకు మనం ఒక్క కొండాపురం మండలంలోనే సంవత్సరానికి ఇవ్వడం జరుగుతూ ఉంది వెల్ఫేర్ స్కీమ్ ద్వారా. మీకు అందరికీ తెలుసు, ఈ 4,000 పెన్షన్ 1,000 రూపాయలు పెంచడం కానీ, అంతకుముందు 3,000 ఉన్నది 6,000 చేయడం కానీ, అన్ని కేటగిరీల్లో కూడా దాదాపుగా అన్ని పెంచుకుంటూ వెళ్ళి మనం ఈ వెల్ఫేర్ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం, పెద్దవాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఎందుకంటే మైగ్రేషన్ ఎక్కువ ఉన్న ఏరియాలు కాబట్టి ఎక్కువగా పెద్దవాళ్ళు ఎక్కువ ఉండే ప్రాంతాలు ఇవన్నీ కొండాపురం కానీ, వరికుంటపాడు మండలం కానీ. వీరందరికీ కూడా ఎంతో ఉపయోగం ఉంది. వాళ్ళ కళ్ళ ఆనందం కానీ, దాదాపు 1,000 రూపాయలు పెన్షన్ పెరగడం అంటే చిన్న విషయం ఏం కాదు. వాళ్ళకి ఎంతో ఆదరవ, దానివల్ల వాళ్ళ మెడిసిన్స్ అవ్వచ్చు, లేకపోతే దిన వాళ్ళకి జరిగే ఖర్చులు అవ్వచ్చు, ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు, దాదాపుగా మనం 13,500 ఇళ్లు పెట్టున్నాం మనం ఉదయగిరి నియోజకవర్గంలో. 8 మండలాల్లో 13,500 ఇళ్లు. ఇప్పుడు ఈ కాలనీలో కూడా, ఎస్సీ కాలనీలో కూడా రాగానే అడగడం జరిగింది, ఇంకెవరైనా కాలనీస్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోమని చెప్పి. వాళ్ళందరూ కూడా కాలనీస్ పెట్టుకొని ఉన్నారు. అందరికీ ఇల్లు వచ్చేలా చూడడం, అలాగే ఇళ్ల స్థలాలు లేవని చెప్పారు ఇప్పుడే మన నాయకులు, ఇక్కడ పార్టీ నాయకులు. వారికి కూడా ఇళ్ల స్థలాలు వచ్చేలాగా చేయాలి. అదే నేను ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇళ్ల స్థలాలు వీలైనంత తొందరగా ఇళ్ల స్థలాలు ఇప్పించే మార్గం చూస్తాం. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా భూ పంపిణీ కూడా, ఎవరికైతే పొలం లేదో వాళ్ళకు కూడా భూ పంపిణీ చేసే మార్గం. అలాగే ఇక్కడ నీళ్ల సదుపాయం కానీ, లేకపోతే ఇప్పుడే స్కూల్ సమస్య ఒకటి చెప్పడం జరిగింది. ఎస్సీ కాలనీలో స్కూలు 20 మంది పిల్లలు ఉంటే ఆ స్కూల్ కూడా ఇబ్బందిగా ఉందని, ఇంకా మరికొన్ని గ్రామ సమస్యలు కొన్ని చెప్పడం జరిగింది. అన్ని కూడా రాసుకొని వాటన్నిటి మీద వర్క్ చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి పంచాయతీలో కూడా మన దగ్గర సమస్యలన్నీ ఉన్నాయి. ఏమేం చేయాలి, మనం ఏమేమి చేస్తే వాళ్ళ అవసరాలు ఇంకా మెరుగుపడతాయనే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటా వస్తా ఉన్నాం. రోడ్లు చేసుకుంటున్నాం, తర్వాత డ్రైన్ల మీదకి వస్తాం. డ్రైన్లు కూడా చాలా చోట్ల ఇబ్బంది ఉంది. ఒక్క చోట కూడా డ్రైన్లు వేసిన పాపాన బాగాలేదు. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో ఆ డ్రైన్ల మీద కూడా ఫోకస్ చేసుకొని ఇంకా పెద్ద కార్యక్రమాలు చేసుకొని ఇండస్ట్రీల పరంగా తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. నాకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది, పెద్ద ఇండస్ట్రీస్ రాబోతా ఉన్నాయి. ఈ రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అది రిజల్ట్స్ రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. మహిళలకు ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది, యువతకు ఉద్యోగాలు రావాల్సిన. ముందుగా మహిళలు ఎంతో మంది కూడా పాపం స్కిల్స్ ఉండి కూడా ఏమి పని లేక, అంటే రోజుకి 200-300 కూలిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో. దాని విధంగా కృషి చేస్తాం. అలా విధంగా మన పార్టీ కార్యకర్తలు కానీ గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి కార్యక్రమాల్లో మీరు భాగం పంచుకోవాలని, ప్రతి మన ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో మీరు ముందుండి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్తంభం, ఇప్పుడు మన ఆర్జీఎస్ఎస్ కింద స్తంభాలు వేస్తా ఉన్నారు. కనీసం 10 స్తంభాలు వేస్తున్నప్పుడు కూడా మన దగ్గర నుంచి చేయించుకోవాలి, మన నాయకులు కూడా దగ్గర నుంచి చేయించుకోవాలి. మేము ఎంతో కార్యక్రమం చేస్తాం. దాదాపుగా అయిపోయింది ఆ కార్యక్రమం. ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా 3 ఫేస్ లైన్ కానీ, లేకపోతే అన్ని గ్రామాల్లో కూడా అవి కూడా మనం దగ్గరుండి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక 15-20% ఏమో పెండింగ్ ఉంది. దాని గురించి కూడా రివ్యూ చేసుకున్నాం మొన్న ఈ మధ్య. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, గ్రామ నాయకులకి, అలాగే మన సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మీకు తెలుసు, దాదాపుగా 1,040 కుటుంబాలకి మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. 6,80,00,000 రూపాయలు ఈ రోజుకి గౌరవ ముఖ్యమంత్రి బాబు గారి దయతోటే మనం 6,80,00,000 రూపాయలు మన కుటుంబాలకి హెల్ప్ చేయడం జరిగింది. ఏదైతే పేద కుటుంబాలు ఉన్నాయో, ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో, వాళ్ళు ఆరోగ్య సమస్యలతోటే అప్పుల పాలైపోయి ఇబ్బంది పడతా ఉన్నారో, వాళ్ళందరికీ 6,80,00,000 రూపాయలు మనం ఈ రోజుకి 18 నెలల్లో మనం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎంత హెల్ప్ రాబోతా ఉంది మనకు. మనం ధైర్యంగా ముందుకెళ్తా, ప్రతి ఒక్కటి కూడా సమస్యను పరిష్కారం చేసుకునే విధంగా ముందుకెళ్దాం.
ప్రతి ఒక్క సమస్యని అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి వీలైన సమస్యలు అన్ని కూడా సమస్యలు పరిష్కారం చేసుకొని మనం ముందుకు పోతాం. అదేవిధంగా మన నాయకులు కూడా పనిచేస్తా ఉన్నారు. వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మండల కన్వీనర్ మన ముల్లేని చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేసినందుకు, నన్ను ఇక్కడికి పిలిచినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ఎంపీడీఓ గారికి అలాగే మన సచివాలయం సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.